హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. సో మన ఈరోజు వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన అంశాలని కరెంట్ అఫైర్స్ పరంగా మనం తీసుకుందాం. సో వాటిలో ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే మనకి 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విన్నర్గా ఎవరు విన్ అయ్యారు అనేది ఫస్ట్ మనకు తెలియాలని. ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్. సో ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విజేత ఎవరంటే బార్బరా క్రెజికోవా అనే పర్సన్ విజేత. ఎవరి మీద విన్ అయ్యారంటే పవ్లీచెంకోవా అనే పర్సన్ మీద ఈ బార్బరా క్రెజికోవా అనే పర్సన్ విన్ అయ్యారని. మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది ప్రతి సంవత్సరం ఒక సైక్లిక్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్. సో ఈ 4 కూడా మనకి టెన్నిస్ గ్రాండ్ స్లామ్కి సంబంధించి వచ్చే ప్రధానమైన అంశాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఒలింపిక్స్, ఫుట్బాల్ని ఎవ్రీ 4 ఇయర్స్కి ఏ విధంగా అయితే మనకు నిర్వహిస్తారో ప్రతి సంవత్సరం టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సంబంధించి వచ్చే ప్రధానమైన అంశాలుగా ఆస్ట్రేలియా ఓపెన్ని, ఫ్రెంచ్ ఓపెన్ని, వింబుల్డన్ని, యుఎస్ ఓపెన్ని ఒక సైక్లిక్ ప్రాసెస్లో నిర్వహిస్తారు. ఈ నిర్వహించే ప్రక్రియలో భాగంగా మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఉమెన్ సింగిల్స్ విన్నర్గా ఎవరు నిలిచారంటే బార్బరా క్రెజికోవా అనే పర్సన్ నిలిచారు. ఎవరి మీద విన్ అయ్యారంటే పవ్లీచెంకోవా. ఈ బార్బరా క్రెజికోవా అనే పర్సన్ చెక్ రిపబ్లిక్ అనే దేశానికి చెందిన పర్సన్. బార్బరా క్రెజికోవా అనే పర్సన్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన పర్సన్. పవ్లీచెంకోవా అనే పర్సన్ ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే రష్యా దేశానికి చెందిన పర్సన్. సో వాళ్ళ దేశాల పేర్లు కూడా ఇంపార్టెంట్. సో 1981 తరువాత మళ్ళీ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విన్నర్గా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రీడాకారిణి నిలవడం ఇదే మొదటిసారి. అంటే 1981 తర్వాత ఇప్పటి వరకు చెక్ రిపబ్లిక్ అనే దేశం నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విన్నర్గా ఎవరూ లేరు. సో వార్తల్లో ప్రధానంగా బార్బరా క్రెజికోవా అనే పర్సన్ మనకి వార్తల్లో నిలిచిందని. సో ఈ పాయింట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనకి టెన్నిస్ సంబంధించి ఉమెన్ సింగిల్స్ విన్నర్ అంటే మనం ఎవరిని చెప్తాం? మెయిన్గా సెరీనా విలియమ్స్ వాళ్ళ యొక్క పేర్లు మనం చెప్తాం. సో వాళ్ళు ఎవరో కాకుండా ఎటువంటి గుర్తింపు లేని ఒక మహిళా క్రీడాకారిణి ఫ్రెంచ్ ఓపెన్ సాధించడం జరిగింది. ఆవిడ ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే చెక్ రిపబ్లిక్. 1981 తర్వాత ఇప్పటి వరకు చెక్ రిపబ్లిక్ దేశం నుంచి ఎవరు విన్ అవ్వలేదు. ఈ పర్సనే విన్ అయ్యి మనకి వార్తల్లో నిలిచిందని. సో ఫ్రెంచ్ ఓపెన్ అనేది మనకి క్లే కోర్ట్లో నిర్వహిస్తారు. క్లే కోర్ట్ అంటే ఎర్ర మట్టి అనేది మనకు వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మనకి ఫ్రాన్స్ అనే దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పేరు వస్తుంది. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పర్సన్ ఫ్రాన్స్ అనే దేశానికి సంబంధించి ప్రెసిడెంట్. ఫ్రాన్స్ అనే దేశానికి సంబంధించి క్యాపిటల్ కనుక తీసుకుంటే పారిస్ అని వస్తుంది. కరెన్సీ యూరో అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ సందర్భానుసారం మనం ఫ్రాన్స్ గురించి కూడా ప్రస్తావించాలి. అదే రష్యా కంట్రీకి సంబంధించి క్యాపిటల్ కనుక తీసుకుంటే రష్యా కంట్రీ క్యాపిటల్ మాస్కో అని, కరెన్సీ రూబెల్ అని. రష్యా కంట్రీ ప్రెసిడెంట్గా వ్లాదిమిర్ పుతిన్ అనే పేరు వస్తుందని. సో వ్లాదిమిర్ పుతిన్ అనే పర్సన్ రష్యా దేశానికి సంబంధించి వచ్చే ప్రెసిడెంట్గా మనం చెప్పచ్చు. సో 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఎవరంటే బార్బరా క్రెజికోవా. ఎవరి మీద విన్ అయ్యారంటే పవ్లీచెంకోవా అనే పర్సన్ మీద విన్ అయ్యారు. సో వాళ్ళ యొక్క దేశాల పేర్లు అనేది మనకి ప్రధానంగా తెలియాలని. మనకి ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ ఎవరంటే అనిల్ జైన్ అనే పేరు వస్తుందని. ఏఐటిఎఫ్ అంటే ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్.
సో ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే అనిల్ జైన్ అనే పర్సన్ని మనం చెప్పచ్చు. అనిల్ జైన్ అనే పర్సన్ ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ సంబంధించి ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాడని. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైన అంశాలుగా మనం తీసుకుంటాం. సో టేబుల్ టెన్నిస్ అనేది ఏ కంట్రీ యొక్క నేషనల్ గేమ్ అంటే మనకి బ్యాడ్మింటన్ కనుక తీసుకుంటే మనకి ఇండోనేషియా అనే దేశాలు మనకు వస్తాయి. సో ఇలాగ ఒక్కో దేశానికి సంబంధించి మనకు ఒక్కో నేషనల్ గేమ్ అనేది రావడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం స్టాండర్డ్ జీకే అనే క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి వాటిలో ప్రతి దేశానికి సంబంధించి వచ్చే నేషనల్ గేమ్స్ గురించి మనం చూద్దామని. సో ఇది మొదటి అంశంగా మనం తీసుకుంటాం. ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విన్నర్. ప్రజెంట్ మనకి సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే కిరణ్ రిజిజు అనే పేరు వస్తుందని. కిరణ్ రిజిజు అనే పర్సన్ని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా, ఆయుష్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా ఈయన పేరే వస్తుందని. సో ఈ పాయింట్ మనకి ఫస్ట్ పాయింట్. సెకండ్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే సో ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ ఉన్న ప్రధానమైన సమస్య కరోనా. అయితే కరోనా కంటే మరొక ప్రధానమైన సమస్య ఏదంటే మనకి సైబర్ సెక్యూరిటీ అంశాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలని కలవరపెడుతున్న అంశంగా మనం దేని చెప్తామంటే కరోనా తరువాత సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉండే చాలా దేశాలు వాళ్ళ యొక్క సమాచారాన్ని కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. సో మన దేశంలో కూడా దాదాపుగా 50-60% కంపెనీలు సైబర్ దాడులకు గురయ్యి వాళ్ళ యొక్క సమాచారాన్ని కోల్పోయి మళ్ళీ వాళ్ళకి లంచం ఇచ్చి ఆ సమాచారాన్ని తిరిగి పొందుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అన్ని రంగాల్లో ఉన్నాయి. రక్షణ రంగంలో ఉన్నాయి, ఆరోగ్య రంగంలో ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉన్నాయి. ఇలా సైబర్ సెక్యూరిటీ దాడులని నిరోధిస్తానికి ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ అనే ఒక ఆపరేషన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది అనేది మనకి ప్రధానమైన అంశం. సెకండ్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ నివారణకి సంబంధించి ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ని ఏ దేశం ప్రవేశపెట్టింది, ప్రపంచవ్యాప్తంగా ఏ సాఫ్ట్వేర్, ఏ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రధానంగా మనకి కారణమవుతుంది, అది ఏ దేశానికి చెందిన సంస్థ అనే వాటి గురించి మనం చూద్దాం. ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ అనే సైబర్ సెక్యూరిటీ నివారణకు సంబంధించి ఏ దేశం ప్రవేశపెట్టిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్యంగా ఈ సైబర్ దాడులను నిరోధిస్తానికి ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ దాడుల్లో ర్యాన్సమ్ వేర్ అనేది సైబర్ దాడులకు సంబంధించి ప్రధాన కారణంగా గుర్తించారు. ఈ ర్యాన్సమ్ వేర్ అనే సైబర్ దాడుల యొక్క సంస్థ ఏ దేశానికి చెందినదిగా భావిస్తున్నారంటే రష్యా దేశానికి చెందిన సంస్థగా భావిస్తున్నారు. అయితే మనకి పూర్తి సమాచారం మనకు లేదు, ఇది రష్యాకి చెందిందా చైనాకి చెందిందా అనేది మనకు తెలియదు. బట్ అమెరికా చెప్తున్న అంశం ప్రకారం దీని యొక్క విశ్లేషణ చేస్తే ఇది రష్యా దేశానికి చెందిన సంస్థగా అని చెప్పడం అమెరికా చెప్తుందని. సో అది తెలియాలి, ఏ దేశానికి చెందిందని తెలియాలి, చూద్దాం. సో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులకి ప్రధాన కారణమవుతున్న సంస్థే ర్యాన్సమ్ వేర్. సో ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ దాడులను నిరోధిస్తానికి అమెరికా ప్రవేశపెట్టిన ఆపరేషన్ పేరేంటంటే ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్. సో ఇక్కడ మరొక అంశం కనుక తీసుకుంటే జాతీయ సైబర్ సమన్వయ కేంద్ర అధ్యక్షుడు ఎవరంటే జాతీయ సైబర్ సమన్వయ
కేంద్ర అధ్యక్షుడిగా, అంటే మన దేశానికి సంబంధించి ఎవరంటే ప్రెసిడెంట్ ఎవరంటే రాజేష్ పంత్ అనే పేరు వస్తుందని. సో రాజేష్ పంత్ అనే పర్సన్ మనకి జాతీయ సైబర్ సమన్వయ కేంద్ర అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఉన్నాడండి. సో ఈ పాయింట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రాజేష్ పంత్ యొక్క నివేదిక ప్రకారం మన దేశంలో గత కోవిడ్ కాలం నుంచి కనుక తీసుకుంటే దాదాపుగా 50-60% కంపెనీస్ సమాచారాన్ని కోల్పోయి మళ్ళీ సైబర్ సెక్యూరిటీ సంస్థలకి అమౌంట్ ఇచ్చి ఆ సమాచారాన్ని కొన్న సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పిందండి. సో ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 1 year కాలంలో దాదాపుగా సైబర్ దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఎన్ని లక్షల కోట్లు కోల్పోయినాయి అంటే 6-10 లక్షల కోట్ల రూపాయలు సైబర్ దాడుల వల్ల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని మనకి అమెరికా అనే సంస్థ ప్రకటించడం జరిగిందని. క్వశ్చన్ అడగచ్చు, ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సర కాలం నుంచి ఎన్ని లక్షల కోట్లు సైబర్ దాడుల వల్ల కోల్పోయారంటే ప్రపంచ దేశాలు 6-10 లక్షల కోట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన దేశంలో మొట్టమొదటిసారిగా సైబర్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రవేశపెట్టడం జరిగిందని. భారతదేశం యొక్క మొట్టమొదటి సైబర్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి లేదంటే కర్ణాటక రాజధాని బెంగళూరు. సో మనం ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ యొక్క నివారణ అంశాలకు సంబంధించి మనం ఏ దేశంతో ఎక్కువగా రిలేషన్స్ కలిగి ఉన్నామంటే 2 దేశాలతో, ఒకటి అమెరికా, 2 ఇజ్రాయెల్. సో భారత్ ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ నివారణ అంశాల కోసం ఏ 2 దేశాలతో ప్రధానంగా ఒప్పందాలు చేసుకుందంటే అమెరికా అనే దేశంతో, ఇజ్రాయెల్ అనే దేశంతో మనం చెప్పచ్చు. సో అమెరికా దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే జో బైడెన్ అనే పేరు వస్తుంది. అమెరికా దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ జో బైడెన్. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు అనే పేరు వస్తుందండి. సో బెంజమిన్ నెతన్యాహు అనే పర్సన్ ఏ దేశానికి సంబంధించి వచ్చే ప్రధానమంత్రి అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి వచ్చే ప్రధానమంత్రి. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం, కరెన్సీ న్యూ షెకెల్గా చెప్తారు. సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ సెక్యూరిటీ దాడుల యొక్క నివారణ కోసం ఆపరేషన్ థ్రోజన్ ఫీల్డ్ని ఏ దేశం ప్రవేశపెట్టిందనే క్వశ్చన్ కనుక అడిగితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మనం ప్రధానంగా చెప్తారని. సో ఈ పాయింట్ అనేది మనకి చాలా చాలా ముఖ్యమైన అంశం. సో జాతీయ సైబర్ సమన్వయ కేంద్ర అధ్యక్షుడు ఎవరంటే రాజేష్ పంత్ అనే పేరు వస్తుంది. సో గత సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు సైబర్ దాడుల వల్ల ఎన్ని లక్షల కోట్లు నష్టపోయినాయి అంటే 6-10 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగిందని. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో బెంగళూరు అనేది మనకి కర్ణాటక స్టేట్ యొక్క క్యాపిటల్. కర్ణాటక స్టేట్ యొక్క ప్రెసిడెంట్ సీఎం ఎవరంటే యడ్యూరప్ప అనే పేరు వస్తుంది. కర్ణాటక స్టేట్కి సంబంధించి ప్రెసిడెంట్ గవర్నర్ వాజుభాయ్ వాలా అనే పేరు వస్తుందండి. సో మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా మినిస్టర్గా ఎవరు వస్తారంటే సెంట్రల్ ఐటీ అండ్ లా మినిస్టర్ ఎవరంటే రవిశంకర్ ప్రసాద్ అనే పేరు వస్తుంది. సో రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా మినిస్టర్గా మనం చెప్పచ్చు. ఈ రవిశంకర్ ప్రసాద్ యొక్క కాన్స్టిట్యున్సీ బీహార్లోని పాట్నా అనేది వస్తుందండి. ఇది మనకి 2వ కరెంట్ అఫైర్గా మనం చెప్పచ్చు. సో మరొక ముఖ్యమైన అంశం కనుక తీసుకుంటే సో రీసెంట్గా మన దేశానికి చెందిన ఒక ఈ-కామర్స్ సంస్థ, ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థ అంటే అమెజాన్ టైపు మన దేశానికి సంబంధించి వన్ ఆఫ్ ది మెయిన్ ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థగా పేరు పొందిన ఫ్లిప్కార్ట్ అనే సంస్థ వార్తల్లో నిలిచింది.
దేనికి సంబంధించి అంటే మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై, మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశంలో భాగంగా, మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశంలో భాగంగా ఫ్లిప్కార్ట్ అనే సంస్థ భారతదేశంలోని ఏ రాష్ట్రంతో అగ్రిమెంట్ చేసుకుందనేది ఇంపార్టెంట్. అంటే ఆ రాష్ట్రంలో ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ అయినా లేదా ఇతర రోగాలకు సంబంధించి పేషెంట్స్ అయినా వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ని డ్రోన్స్ ద్వారా సప్లై చేయడానికి ఫ్లిప్కార్ట్ అనే సంస్థ ఏ రాష్ట్రంతో అగ్రిమెంట్ చేసుకుందనేది క్వశ్చన్ అడగచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ అనే ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అంశం మీద ఏ రాష్ట్రంతో అగ్రిమెంట్ చేసుకుందంటే తెలంగాణ రాష్ట్రంతో చేసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంతో మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అగ్రిమెంట్ని ఫ్లిప్కార్ట్ అనే సంస్థ చేసుకోవడం జరిగిందని. ఫ్లిప్కార్ట్ అనే సంస్థ ఈ అగ్రిమెంట్ అనేది చేసుకుందాం. సో ఫ్లిప్కార్ట్ అనే సంస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఆల్మోస్ట్ 2009లో ప్రవేశపెట్టారు. ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ బెంగళూరు వస్తుందండి. ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ CEO ఎవరంటే రాజేష్ గోపీనాథ్ అనే పేరు వస్తుందండి. స్మాల్ కరెక్షన్. ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కళ్యాణ కృష్ణమూర్తి అనే పేరు వస్తుంది. సో కళ్యాణ కృష్ణమూర్తి అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి. ఫ్లిప్కార్ట్ అనే సంస్థ యొక్క ఫౌండర్స్ ఎవరంటే సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ అనే పేర్లు వస్తాయి. సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్ వీళ్ళు ఫ్లిప్కార్ట్ అనే సంస్థ యొక్క ఫౌండర్స్గా మనం చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి CEO పేరు కనుక తీసుకుంటే కళ్యాణ కృష్ణమూర్తి. సో క్వశ్చన్ అడగచ్చు, మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశానికి సంబంధించి ఫ్లిప్కార్ట్ అనే సంస్థ ఏ రాష్ట్రంతో అగ్రిమెంట్ చేసుకుందంటే తెలంగాణ. అంటే ఆ రాష్ట్రంలో కోవిడ్ పేషెంట్స్ కావచ్చు, లేదు కోవిడ్ కాకుండా ఇతర పేషెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ ఇంటికే డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ని సప్లై చేయడానికి ఫ్లిప్కార్ట్ అనే సంస్థ తెలంగాణ రాష్ట్రంతో రిలేషన్ చేసుకుందాం. సో తెలంగాణ స్టేట్ యొక్క ప్రజెంట్ CM చేసుకుంటే K చంద్రశేఖర్ రావు వస్తుంది. గవర్నర్ పేరు కనుక తీసుకుంటే తమిళసై సౌందర్యరాజన్ అనే పేరు వస్తుందని. సో మనకి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఎవరంటే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుందని. హర్షవర్ధన్ కుమార్ అనే పర్సన్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుంది. సో మనకి వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు వస్తుందంటే April 7th వస్తుందని. ఈ పాయింట్స్ పరంగా మనం తీసుకుంటాం. సో ప్రజెంట్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రాస్ అధానం అనే పేరు వస్తుందండి. టెడ్రాస్ అధానం అనే పర్సన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని స్థాపించింది 1948 April 7. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జెనీవా. C పాయింట్ అనేది మనకు ప్రధానంగా చెప్పచ్చు. క్లియర్. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే సో ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ పేరు, CEO పేరు మనకు తెలియాలని. సో రీసెంట్గా ముఖ్యమంత్రి శిశు సేవా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనేది మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి శిశు సేవా పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే అస్సాం అనే రాష్ట్రం ప్రవేశపెట్టడం జరిగిందని. ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అస్సాం రాష్ట్రంలోని
కరోనా వల్ల ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మిగులుతారో అటువంటి పర్సన్స్ని గుర్తించి వాళ్ళకి కొంత ఆర్థిక భరోసా కల్పిస్తానికి ప్రవేశపెట్టిన పథకం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకుంటే కోవిడ్ వల్ల ఒక కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోయిన అనాథులకి 10 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుందని. అదేవిధంగా అస్సాం అనే రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఒక కుటుంబంలో తల్లిదండ్రులు కనుక చనిపోయి వాళ్ళ యొక్క పిల్లలు అనాథలుగా మిగిలితే వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి కొంత ఆర్థిక భరోసా ఇవ్వడానికి 7,81,200 రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్గా ఆ అనాథుల పేర్ల మీద వాళ్ళ యొక్క బ్యాంకుల్లో నమోదు చేయడం జరుగుతుంది. ఆ పథకం పేరే ముఖ్యమంత్రి శిశు సేవా పథకం. సో ముఖ్యమంత్రి శిశు సేవా పథకం ఏ రాష్ట్రానికి సంబంధించి కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథుల యొక్క సంక్షేమానికి సంబంధించి వచ్చే పథకం అంటే అస్సాం అనే రాష్ట్రానికి సంబంధించి ఈ పథకం ద్వారా ఆ అనాథులకి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తారని. ఎంత? 7,81,200 రూపాయలు. దీనికి సంబంధించి మనం ప్రధానంగా కనుక తీసుకుంటే మనకి 2020 ఏప్రిల్ 1 నుండి 2021 జూన్ 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాధితులు ఎంతమందని, సో వాళ్ళలో తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది, తల్లి లేక తండ్రి మాత్రమే కోల్పోయిన వాళ్ళు ఎంతమంది అనేది మనకి రీసెంట్గా జాతీయ బాలల హక్కుల కమిషన్ మరియు యునిసెఫ్ అనే సంస్థ కలిపి ఒక రిపోర్ట్ ఇచ్చినాయి. సో మనకి దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య కనుక తీసుకుంటే మొత్తం బాధితులు 30,071 మంది. ఈ 30,071 మందిలో తల్లి లేక తండ్రిని కోల్పోయిన బాధితులు ఎంతమంటే తల్లి లేక తండ్రిని కోల్పోయిన బాధితులు 26,176 అంటే 26,176 మంది. ఇద్దరు తల్లి మరియు తండ్రి ఇద్దరు చనిపోయిన బాధితులు ఎంతమంది అంటే 3895 అంటే 3,895 మంది బాలబాలికలు ఉన్నారని. సో క్వశ్చన్ అడగచ్చు, 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూన్ 5వ తేదీ వరకు మొత్తం బాధితుల సంఖ్య ఎంత, తల్లి లేక తండ్రి కోల్పోయిన వాళ్ళ బాధితులు ఎంతమంది, అదేవిధంగా ఓన్లీ ఇద్దరు చనిపోయిన బాధితులు ఎంతమంది అంటే 3895గా మనం తీసుకుంటాం. ఇది మనకి ఎవరిచ్చారంటే జాతీయ బాలల హక్కుల కమిషన్ యునిసెఫ్ వాళ్ళు ఇచ్చారని. మనకి ప్రజెంట్ జాతీయ బాలల హక్కుల కమిషన్కి చైర్మన్ ఎవరంటే ప్రియాంకా కాంగో అనే పేరు వస్తుందని. సో ప్రియాంకా కాంగో అనే పర్సన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్కి సంబంధించి చైర్మన్గా చెప్తే యునిసెఫ్ అనే సంస్థకి సంబంధించి ప్రెసిడెంట్ హెడ్ ఎవరంటే హెన్రిటా ఫోర్ అనే పేరు వస్తుందని. సో హెన్రిటా ఫోర్ అనే పర్సన్ని యునిసెఫ్ అనే సంస్థకి సంబంధించి ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్. యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి అని చెప్తారు. అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి అన్న యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అన్న ఒకటి. యునిసెఫ్ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారంటే 1946 డిసెంబర్ 11 స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్ న్యూయార్క్.
సో యునిసెఫ్ డే అన్నా మనం దేని చెప్తామంటే డిసెంబర్ 11వ తేదీని చెప్తారు. ఇది మనకి ప్రధానమైన అంశంగా చెప్తామని. సో జాతీయ బాలల హక్కుల కమిషన్ ఎవరంటే చైర్మన్ ఎవరంటే ప్రియాంక కాంగో. యునిసెఫ్కి ప్రెసెంట్ హెడ్ ఎవరంటే అమెరికా దేశానికి చెందిన హెన్రిటా ఫోర్ అనే పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్గా వస్తారని. సో ముఖ్యమంత్రి శిశు సేవా పథకం ఏ రాష్ట్రానికి సంబంధించి వచ్చే పథకం అంటే అస్సాం. సో అస్సాం అనే స్టేట్కి సంబంధించి ప్రజెంట్ సీఎం ఎవరంటే హిమాంత బిశ్వ శర్మ. హిమాంత బిశ్వ శర్మ అనే పర్సన్ని అస్సాం స్టేట్కి సంబంధించి మనం ప్రజెంట్ సీఎంగా చెప్తే, జగదీష్ ముఖి అనే పర్సన్ని అస్సాం స్టేట్కి సంబంధించి మనం ప్రజెంట్ గవర్నర్గా చెప్తాం. సో అస్సాం స్టేట్ యొక్క క్యాపిటల్ కనుక తీసుకుంటే దిస్పూర్ అని వస్తుందండి. దిస్పూర్ అనేది మనకి అస్సాం స్టేట్ యొక్క క్యాపిటల్. జగదీష్ ముఖి గవర్నర్, హిమాంత బిశ్వ శర్మ చీఫ్ మినిస్టర్. ఇది మనకి మరొక ప్రధానమైన అంశంగా మనం చెప్తాం. నెక్స్ట్ సో రీసెంట్గా ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ వీనస్ మీద ప్రయోగాల కోసం ఒక ప్రోబ్ని పంపిందంటే ఆ స్పేస్ ఏజెన్సీ పేరేంటి, ఆ ప్రోబ్ ఏంటో చూద్దాం. క్లియర్? 5వ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రీసెంట్గా మనకి వార్తల్లో నిలిచింది. దేనికి సంబంధించి? వీనస్ మీద. అంటే వీనస్ అన్నా శుక్రుడన్నా ఒకటే. ఇప్పటి వరకు మనకి ప్రతి దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీస్ చంద్రుడి మీద, అదేవిధంగా మనకి ఎక్కువ చంద్రుడి మీద ప్రయోగాలు చేయడం జరిగిందని. మనకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 లాంటివి మనకు వస్తాయి. బట్ మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శుక్రుడి మీద పరిశోధనల కోసం, అంటే వీనస్ మీద ఎక్స్పెరిమెంట్స్ కోసం ఒక ప్రోబ్ని పంపడం జరిగింది. ఆ ప్రోబ్ పేరే నెవిజన్ అనే ప్రోబ్ వస్తుందని. సో నెవిజన్ అనే ప్రోబ్ ఏ దేశానికి సంబంధించి వచ్చేదంటే, అంటే ఏ స్పేస్ ఏజెన్సీ సంబంధించి వచ్చేదంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంటే వీనస్ అనే గ్రహం మీద పరిశోధన అంశాల కోసం ఈ ప్రోబ్ అనేది మనకి ప్రధానంగా వస్తుందండి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1975లో ఫామ్ చేశారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ప్యారిస్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే జోసెఫ్ ఆస్ బాచర్ అనే పేరు వస్తుంది. సో జోసెఫ్ ఆస్ బాచర్ అనే పర్సన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్గా మనం చెప్తాం. సో నెవిజాన్ అనే ప్రోబ్ని వీనస్ మీద ప్రయోగాల కోసం ప్రయోగించిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం పేరేంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అది ఏ దేశానికి చెందిందంటే ప్యారిస్, ఫ్రాన్స్ అనే దేశానికి చెందిన అంశం. సో దాని యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే జోసెఫ్ ఆస్ బాచర్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి యూనివర్స్లోకి శాటిలైట్ని పంపిన మొట్టమొదటి దేశం ఏదంటే రష్యా. సో ప్రపంచవ్యాప్తంగా మనకి యూనివర్స్లోకి శాటిలైట్ని పంపిన మొట్టమొదటి దేశం రష్యా. 1956లో రష్యా స్ముత్నిక్ అనే శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపడం జరిగిందని. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలోకి శాటిలైట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం రష్యా అని చెప్తారు. సో రష్యా దేశానికి సంబంధించి వచ్చే స్పేస్ ఏజెన్సీ పేరు కనుక తీసుకుంటే రాస్కోస్మస్ అనే పేరు వస్తుందండి. సో రాస్కోస్మస్ అనేది ఏ దేశానికి సంబంధించి వచ్చే అంతరిక్ష పరిశోధన కేంద్రం పేరంటే రష్యా. సో ఎక్కువగా మనకి వార్తల్లో నిలిచే మరొక స్పేస్ ఏజెన్సీ పేరు నాసా.
నాసా అనేది మనకి అమెరికా దేశానికి సంబంధించి వచ్చే స్పేస్ ఏజెన్సీ. సో నాసా అంటే ఎబ్రివేషన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీగా నాసా అని మనం చెప్పచ్చు. నాసా అంటే ఎబ్రివేషన్ కనుక తీసుకుంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ. రాస్కోస్మస్ అనేది ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ అంటే రష్యా. సిఎన్ఎస్ఏ ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ అంటే చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ. సిఎన్ఎస్ఏ ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ అంటే చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ. అదే భారత్కి సంబంధించి వచ్చే ప్రధానమైన స్పేస్ ఏజెన్సీ కనుక తీసుకుంటే ఇస్రో అంటే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రోని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1969లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఇస్రో ప్రజెంట్ చైర్మన్ అన్న, ఇస్రోకి సంబంధించి 9th చైర్మన్ అన్న మనం కే శివన్ అనే పర్సన్ని మనం చెప్తాం. క్లియర్? సో ఇండియా ప్రెస్టీజియస్గా ప్రవేశపెట్టిన ప్రాజెక్టుల్లో చంద్రయాన్-1, చంద్రయాన్-2 అనేది మనకి చాలా ప్రధానమైన అంశాలు. అంటే చంద్రుడి మీద పరిశోధనల కోసం భారత్ ప్రవేశపెట్టిన మిషన్స్. ఈ చంద్రయాన్-1, చంద్రయాన్-2 మిషన్స్ని భారత్ ఏ డేట్స్లో ప్రవేశపెట్టింది అనేది ఒకసారి మనం తీసుకుందాం. చంద్రయాన్-1 మిషన్ని భారత్ ప్రవేశపెట్టిన డేట్ కనుక తీసుకుంటే 2008 అక్టోబర్ 2వ తేదీని ప్రవేశపెట్టారు. చంద్రయాన్-2 అనే మిషన్ని భారత్ ప్రవేశపెట్టిన తేదీ కనుక తీసుకుంటే చంద్రయాన్-2 మిషన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 2019 జూలై 21వ తేదీని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ పాయింట్స్ పరంగా మనం వీటి గురించి కూడా చెప్పచ్చు. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం ఏపీజే అబ్దుల్ కలాంని చెప్తాం. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే ఏపీజే అబ్దుల్ కలాం. మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే ఇందిరా గాంధీ పేరు మనం చెప్తాం. సో మనం స్టార్టింగ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకు సంబంధించి మనం ప్రధానంగా ఏ దేశం మీద డిపెండ్ అయ్యేవాళ్ళం అంటే రష్యా మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఇతర దేశాల నుంచి కొన్ని టెక్నాలజీని కొనుక్కొని మనమే సొంతంగా హెలికాప్టర్స్ని వాటిని మనం తయారు చేయడం జరుగుతుందండి. సో మన దేశానికి సంబంధించి వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశానికి సంబంధించి వచ్చే ప్రధానమైన సంస్థల్లో కొన్ని ప్రధానమైన ఆర్గనైజేషన్స్ మనం తీసుకుందాం. సో వాటిలో ఫస్ట్ HAL అని వస్తుందండి. HAL అంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ప్రధానంగా మనకి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని తయారు చేస్తుంది. అంటే తేజాస్ లాంటి హెలికాప్టర్స్ని తయారు చేసే ప్రధానమైన సంస్థ. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1930లో ప్రవేశపెట్టారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరుగా మనం చెప్పచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ఆర్ మాధవన్ అనే పేరు వస్తుందండి. సో ఆర్ మాధవన్ అనే పర్సన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి చైర్మన్గా చెప్తాం. దీని తరువాత అస్సాం రైఫిల్స్ అనే సంస్థని కూడా మనం ప్రధానంగా చెప్పచ్చు. అస్సాం రైఫిల్స్ అనేది కూడా మనకి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మిలిటరీ సామాగ్రిని తయారు చేసే సంస్థ. అస్సాం రైఫిల్స్ని స్థాపించింది 1835లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ షిల్లాంగ్ వస్తుంది, అంటే మేఘాలయ. అస్సాం రైఫిల్స్ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే పేరు వస్తుందండి. సో ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే పర్సన్ అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా వస్తాడండి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం కనుక తీసుకుంటే మనకి DRDO అనేది కూడా ప్రధానంగా వస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో DRDOని లాంచ్ చేసింది 1958లో లాంచ్ చేశారు. DRDO హెడ్ క్వార్టర్ ఢిల్లీ వస్తుంది.
డిఆర్డిఓ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి అనే పేరు వస్తుంది. ఇవి మన దేశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వచ్చే ప్రధానమైన సంస్థలుగా మనం తీసుకుంటాం. ఆల్రెడీ ఇస్రో అనేది తీసుకున్నాం, వాటితో పాటు ఈ సంస్థల పేర్లు కూడా వస్తాయండి. మనకి సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అన్నా, హెల్త్ మినిస్టర్ అన్నా ఒకడే వస్తాడు, హర్షవర్ధన్ కుమార్ అనే పర్సన్ని మనం చెప్తాం. సో మనం నేషనల్ సైన్స్ డే అనేది ఫిబ్రవరి 28వ తేదీని చెప్తాం. నేషనల్ టెక్నాలజీ డే అనేది మే 11th చెప్తాం. ఈ పాయింట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28, నేషనల్ టెక్నాలజీ డే మే 11. సో ఇవి మనకి వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన అంశాల్లో భాగంగా వీటిని మనం తీసుకోవడం జరిగింది. సో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.